నమస్తే 3 మ్యాంగో రేంజ్ ఆఫ్ స్పైసెస్ తెలుగు రుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రైస్ బ్రాండ్ ఆయిల్ హ్యాట్స్ అండ్ కర్డ్ కి స్వాగతం. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. వాళ్ళు ఏం వంటలు చేయబోతున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ గురించి తెలుసుకుందాం. మీ పేరండి? పద్మ అండి. పద్మ గారు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఇక్కడ గాంధీనగర్. గాంధీనగర్. మీరు? దిల్సుఖ్ నగర్ నుంచా? మీ పేరు చెప్పలేదా? మీరు అడగలేదండి. మీరు అనగానే మీ పేరు చెప్తారేమో అనుకున్నాను. శైలకృప, నేను దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చాను. శైలకృప, దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చారు. మీ రిలేటివ్సా? పాప. మీ అమ్మాయా? శైలకృప గారు గొడవాడేస్తున్నారు నాతో మీరు రాగానే. చెప్తానండి. మీరు వంటలు అప్పుడు రండి, అప్పుడు సంగతి చూసుకుందాం. అందుకే మీరు ఏం చేయబోతున్నారండి? నేను చికెన్ పికిల్. వావ్, చాలా రోజులు నిలువ ఉండే ఐటమ్ చేస్తున్నారు, అదేనా? రైట్. మీరండి? పాలక్ చికెన్. పాలక్ చికెన్ బాగుంది. పాలక్ చికెన్, చికెన్ పికిల్. మరి ఇద్దరులో ఎవరు ముందు చేయబోతున్నారు? నేను చేస్తాను. మీరే చేస్తారా? ఎందుకు? పిల్ల భయపడాలి కాబట్టి తల్లిని ముందు నేను ఉంటాను, అమ్మా తర్వాత పిల్ల వెనకాల వస్తుంది అంతే కదా. అంతేనా? ఓకే. మరి చికెన్ పికిల్ చేయబోతున్నారంటే మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దాం. చికెన్ పికిల్ కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, కారం తగినంత, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసారు కదా. మరి స్టార్ట్ చేసేద్దాం పద్మ గారు. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేద్దాం. ఓకే, ఆయిల్ వేడెక్కాలి కదండి. అవును. ఓకే, మీరు బాగా రెడీ అయ్యారండి. అంటే సింపుల్ గా ఉంది, అందులోనే కొంచెం బ్రైట్ గా కనిపిస్తున్నారు. అలా మీరేనా లేకపోతే మీ కూతురు ఐడియా ఇచ్చారా? ఫ్యాషన్ డిజైన్. అవునా? ఇంకా మీ చేతులు ఇంకా ఏం కళా విద్యలు ఉన్నాయి? ఈ వర్క్ నేనే చేసుకున్నాను. ఆహా, ఇంకా ఇంకేం చేస్తుంటారు మీరు? నేను అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జనశిక్షణ సంస్థ నుంచి క్లాసెస్ ఇస్తుంటాను. ఓకే, రిసోర్స్ పర్సన్ లాగా క్లాసెస్ ఇస్తాను. ఓకే, మీ పర్సనల్ వర్కే చేసుకుంటారా లేకపోతే మీరు బయట కూడా చేయిస్తున్నారా? వర్కర్స్ ఉంటారు. ఓకే, మరి మీ అమ్మాయికి? తను వాళ్ళు చదువుకోవడం కదా, తను సివిల్. అంటే మీ అమ్మాయికి ఏం డెకరేట్ చేసేవారా మీరు? చేసిస్తాను. అవునా? ఓకే, ఆయిల్ వేడికినట్టుంది. లోలో పెట్టేద్దామమ్మా. చికెన్ పికిల్ అంటే పీసెస్ చిన్న చిన్నగా ఉంటాయని అనుకుంటున్నాను నేను, కాదండి? చిన్న చిన్న అంటే మామూలుగా మనము ఇది డీప్ ఫ్రై చేస్తాం కదా, తొందరగా ఉడికిపోవాలంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి. బోన్లెస్ తీసుకుంటే మనకు బాగుంటుంది. ఎందుకంటే పచ్చడి పెట్టుకున్నాం ఒక 3 months 4 months కూడా ఉంటుంది. అవును, అండ్ చికెన్ పచ్చడి నేను చూసాను. ఎముక లేకుంటే మనకు తొందరగా చెడిపోదు అన్నమాట. ఎముకతోటి చెడిపోతుంది పచ్చడి. ఓకే, చికెన్ పికిల్ లో బోన్ ఉంటే తొందరగా పాడైపోతుందంట. బోన్లెస్ అయితే చికెన్ పికిల్ చాలా రోజులు ఉంటుంది. 6 months కూడా ఉంటుంది. మళ్ళీ మనం పచ్చడి సీసాలో తడి ఉన్న చెంచా కూడా పెడితే, తడి ఉన్న స్పూన్ పెడతాం కదా, తొందరగా చెడిపోతుంది. కలర్ మారిపోయినట్టున్నాయి కదా. కొంచెం బ్రౌనిష్ లోకి వస్తే ముక్క లోపల ఉడికిపోతుంది. ఓకే, అంటే కంప్లీట్ గా గోల్డ్ కలర్ లోకి వచ్చేస్తే ఇంకా ఉడికిపోతుంది. ఇంకా మనకు పచ్చి వాసన అనేది రాదు. పచ్చి వాసన రాదు. ఓకే, మీకెంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఓ, తిను సెకండా? పెద్ద అమ్మాయా? ఓకే, మ్యారీడా? 2 బాబులు. వా, వెరీ గుడ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? మేము హోమ్ మేకర్ అండి. పిల్లలు చిన్న ఉన్నారు కదా, జాబ్ వచ్చింది కానీ వెళ్ళలే. పిల్లలు చిన్న ఉన్నారు. మరి మీరు నేర్చుకోలేదా అమ్మ దగ్గర డిజైనింగ్ అవన్నీ? మామూలుగా వస్తుంది, స్టిచ్చింగ్ లాగా కొద్దిగా. ఓకే, అంటే పూర్తిగా నేర్చుకోలేదు, కొద్దిగా నేర్చుకున్నారు అలాగా, అంతేనా? ఓకే. ఓకే అమ్మా, బాగున్నా అయిపోయింది. ఓకే, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఈ పీసెస్ అని ఇలా కలర్లోకి రావాలి. ఇవి ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకో. ఓకే, నెక్స్ట్ మీకు తాలింపు అండి. మన ముక్కలు ఉడికిపోయాయి. ఓకే, ఇప్పుడు పెట్టుకుందా? ఇంకో ప్యాన్ మీరు తీసుకోండి, నేను అది పెడతాను. షిఫ్ట్ చేస్తాను. హైలో ఉంచాలా లోలో ఉంచాలా? హైలో పెట్టేసేయండి. నేను కొంచెం ఆయిల్ వేసాక వేడెక్కాక ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇది వెల్లుల్లి
వేసుకుంటారు ఇప్పుడు. వేస్తాను కొంచెం వేడిగా అయిందని. కరివేపాకు. ఇది పౌడర్. ఏం పౌడర్ అంటే జీలకర్ర, ఆవాలు, మెంతులు. జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ చేసేసుకుంటాం. పౌడర్ చేసి ఓకే. డైరెక్ట్ గా అలా వేయొద్దా? ఏంటి సపరేట్ గా అంటే జీలకర్ర ఆవాలుగా వేయొద్దా? పౌడర్ ఇలా పౌడర్ వేస్తే ఆ ముక్కలలో పట్టేసి బాగా టేస్ట్. ఓకే, కొంచెం మన వెల్లుల్లి వేసి చూద్దాం వేడెక్కిందా లేదా. ఓకే, వేడెక్కిపోయిందండి, కలర్ మారిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయమా. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొద్దిగా పసుపు, కారం. పచ్చడి కదా, పచ్చడికి కావాల్సినంత కారం. ఓకే, పచ్చడి కాబట్టి ఇంత ఆయిల్ వేసుకున్నారు కదండి. అది ఎందుకంటే ముక్క పట్టేస్తుంది కదా. కొద్దిగా కరివేపాకు చూసుకోండి, తిల్లిపోతుంది. మీరు వేసేసాక తుల్లిపోతుంది అన్నాక ఇంకా భయం స్టార్ట్. ఏం లేదు. ఓకే, మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా. ఓకే, సరిపోయింది. స్మెల్ బాగుందండి. బాగుందా? ఓకే, ఫైనల్లో ఈ పౌడర్. ఓకే, జీలకర్ర, మెంతులు, ఆవాలు. ఓకే, ఇప్పుడు ఈ పీసెస్ వేసుకుంటారు. చికెన్ పచ్చడి ఇంత సింపుల్ అండి. ఇది కొంచెం చల్లగా అయ్యాక నిమ్మరసం ఎందుకు వేస్తున్నాను అంటే నిలవ ఉండడానికి. ఆయిల్ కూడా కదండి, ఆయిల్ కనిపిస్తూ ఉంటే నిలవ ఉంటుంది అంటారు కదా. అంటే నిమ్మరసం కూడా పిండుకుంటే టేస్ట్ నిలవ కూడా ఉంటుంది. బాగుందండి. నాకైతే మా తెలుగు రుచిలో వచ్చి చాలా మంది పార్టిసిపేట్స్ చేస్తూ ఉండడం చూశాను, కానీ ఈరోజు మీదైతే నాకు చాలా యూస్ఫుల్ గా ఉన్నట్టుంది. పచ్చడి ఇంతేనా అని ఒక విషయం తెలిసింది. నిమ్మరసం వేద్దామా? ఓకే అండి, అంతేనండి, అయిపోయింది. పచ్చడి అయిపోయింది. ఎంత ఈజీగా అయిపోయిందండి పచ్చడి. ఇలా ఎక్కడ మీ పిల్లలకి మీరు ఊరు వెళ్ళాలి అంటే ఇలా పచ్చడి పెట్టించేస్తారు చాలా ఈజీగా. మా బాబు ఆస్ట్రేలియాలో ఉంటారు. వాళ్ళు పెట్టిస్తూ ఉంటారా? గ్రేట్ అండి. ఓకే, ఇదిగోండి. ఇంకా నా పచ్చడి నాకు అప్పచెప్పేస్తున్నా. ఎలాగైనా ఫైనల్ గా మీరు నాకు చెప్పాల్సిందే. మరి భావన కోసమే కదా ఇంత కష్టపడి చేసేది. బాబాయ్, మళ్ళీ పడిపోయానండి నేను, మళ్ళీ పచ్చట్లో పడిపోయానండి. చికెన్ పికిల్ రెడీ. క్యూట్ గా ఉందండి మీ ప్లేటింగ్ కూడా. చికెన్ పికల్ రెడీ. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీని తయారీ విధానం మరొకసారి చూద్దామా. చికెన్ పికల్ తయారీ విధానం: ముందుగా జీలకర్ర, ఆవాలు వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. చికెన్ ముక్కలు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన చికెన్ ముక్కలు వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై నిమ్మరసం వేసి బాగా కలిపి ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే చికెన్ పికల్ రెడీ. పద్మ గారు చికెన్ పికల్ తో రెడీగా ఉన్నారండి. మరి దాన్ని టేస్ట్ చేయాలంటే మనం రావు గారిని ఇన్వైట్ చేసేద్దాం. రావు గారు, వెల్కమ్ అండి. చెప్పండి, ఏం చేశారు? రావు గారు, పద్మ గారు చికెన్ పికల్ చేశారండి. చికెన్ పికల్? ఎస్. ఇంట్రెస్టింగ్. నాకే ఈ రోజు ఒక కొత్త విషయం తెలిసిందండి. నేను చాలా రోజుల నుంచి చికెన్ పికల్ అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఏమో అనుకున్నాను. స్మెల్ చాలా బాగున్నట్టుంది. చాలా ఫీల్ అవుతున్నారు తినడానికి ఉంది. మీరు తీసుకోండి. మీరు తిన్నాక నేను ఎలా? లేదు, నేను భావన గురించి చేశాను కాబట్టి ఫస్ట్ బాబాయ్ అడిగిపోయాను. కానీ ఏంటంటే నేను ఎటువంటి రియాక్షన్ ఇవ్వకూడదు అనమాట ఇక్కడ. అదే సంగతి. ఇప్పుడు ఏంటంటే మీ అమ్మాయి కూడా ఇంకా చెయ్యాలి కాబట్టి ఇందులోని మెలకువలు, నెగిటివ్, పాజిటివ్స్ మాత్రమే చెప్తారు. ఫైనల్ జడ్జ్మెంట్ తర్వాత ఇస్తారు. రావు గారు చెప్పండి. చికెన్ పికల్ బాగున్నదండి. కారం, పులుపు, పికల్ ఫ్లేవర్ కూడా ఉన్నది బాగా. కానీ నా ఇదంటే ఇప్పుడు కొంచెం డ్రైగా ఉంది. కొంచెం పికల్ అంటే కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా. అంటే
ఆ పిక్కల్ అనేది ఇప్పుడు ఇది డ్రై చికెన్ లాగా ఉన్నది. ఓకే, అంటే గట్టిగా ఉంది, ఇంకొంచెం గ్రేవీ ఉంటే కానీ టేస్ట్ బాగుంది, టెక్స్చర్ చెప్తున్నాను అదే అనమాట. ఇంకా రెస్టారెంట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఓకే, రావు గారు చాలా బాగుంది అని చెప్పారు. మరి టెన్షన్ పడుతున్నారు. మరి చూద్దాం నెక్స్ట్ వంట. దానికంటే ముందు ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టని వారు పడుకునే ముందు ఒక గ్లాస్ మజ్జిగ తాగి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుంది.